నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యం తెంగనమల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి ప్రజలకు సూచన ప్రజా దర్బార్ నిర్వహిస్తా ప్రతి సమస్య తీరుస్తా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముతోల్ బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు భారీ వర్షాలున్నాయి అలర్ట్ గా ఉండండి ప్రజలకు సూచించిన మచిలీపట్నం మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ కుప్పంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్న పలమనేరు ఎమ్మెల్యే అస్తవ్యస్తంగా చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనుల కారణంగా మురుగునీరు పోవడం లేదని తాత్కాలికంగా కచ్చా డ్రైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఐక్యవేదిక సభ్యులు స్పందనలోనూ గ్రామ సభల్లోనూ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఫలితంగా తుఫాను ప్రభావంతో కురిసిన వర్షానికి జాతీయ రహదారి కైకలూరు సందు రోడ్డు వెలమపేట రోడ్డు పిహెచ్సి తదితర రహదారులు కొన్ని గృహాలు ముప్పునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై ప్రవహిస్తున్న నీటి ఫోటో వీడియోలను విజయవాడ ఎన్హెచ్డి ఈఈ సత్యనారాయణకు వాట్సాప్ ద్వారా తెలియపరచగా జేసీబీని పంపి ముప్పు నివారణకు చర్యలు చేపట్టారని వారు పేర్కొన్నారు. విద్యుత్ శక్తి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరి శ్రీనివాసులు సంఘంలోని విధానాలు నచ్చక ఏఐటియుసిలోకి చేరారు. ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్న శివయ్య, జెన్కో కార్యదర్శి ఎం గంగాధర్ సమక్షంలో ఏఐటియుసిలో చేరారు. ఇల్లూరి శ్రీనివాసులు మెడలో ఏఐటియుసి అనుబంధం ఎలక్ట్రానిక్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కండువా వేసి యూనియన్లోకి ఆహ్వానించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘంలోకి ఇవాళ మిత్రుడు, నాకు సోదరుడు, సుపరిచితుడు శ్రీనివాసులు గారు ఇవాళ యూనియన్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది యూనియన్కు మరింత బలమిచ్చే విధంగా ఇవాళ శ్రీను గారి చేరిక ఉంటుంది. మిత్రుడు గతంలో జేఏసీలలో అలాగే యూనియన్ యాక్టివిటీలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. అతని హార్డ్ వర్క్ మేమంతా దగ్గరుండి చూసిన వాళ్ళము. స్థానికంగా చాలా బలమైన నాయకుడు కూడా. ఇవాళ శ్రీను గారు ఎలాంటి పదవి కూడా ఆశించకుండా
సాధారణంగా ఏఐ2సి బ్యానర్ను ఏఐ2సి పట్ల అతనికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ఇవాళ ప్రదర్శించి ఏఐ2సికి రావడం జరిగింది. వారికి కూడా వారి అనుచరులకు సహచరులకు ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితిగా సాధారణంగా వారిని యూనియన్లోకి ఆహ్వానిస్తున్నాం. ఈ దేశంలోనే ఏఐ2సి మిత్రులారా మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం ఏఐ2సి. ఈ దేశంలో 1920 అక్టోబర్ 31న నేటి వాణిజ్య రాజధాని ముంబై నగరంలో ఏఐ2సి ఆవిర్భవించింది. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం, ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వంతో పాటు కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ ఆశయంగా ఏఐ2సి 1920 నుండి ఈ దేశంలో పనిచేయడం ప్రారంభించింది. అనేక కార్మిక చట్టాల రూపశిల్పిలో ఏఐ2సి ఒక్కటే ఈ దేశంలో అగ్రభాగం నిలిచింది, రూపశిల్పి అయింది. ఇవాళ అనేక కార్మిక సంఘాలు ఈ దేశంలో రుడు పోసుకున్నాయి, ఉద్యమించినాయి. కానీ ఏఐ2సి చరిత్రను ఎవరు కూడా కాదలేని నేపథ్యం. ఇవాళ ఎన్ని సంఘాలున్నా ఇవాళ కార్మికుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, పేదల పక్షాన ఈ ఒక్క ఎర్రజెండా మాత్రమే ఉంటుందనేది ఇవాళ నిరూపితమైంది. ఈ రాష్ట్రంలో కూడా విద్యుత్ రంగంలో కూడా అతి త్వరగా విద్యుత్ రంగంలో నెంబర్ 1 స్థాయిలోకి ఏపీ ఎలక్ట్రిక్ స్టాఫ్ అండ్ వర్కర్స్ని ఎర్రజెండాను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి వాళ్ళము కార్యకర్తలంతా ఒకరు కథానాయకులుగా ఇవాళ ఉన్నటువంటి ఈ నేపథ్యం భవిష్యత్తులో విద్యుత్ రంగంలో ఏఐ2సి ప్రతి పోల్ టు పోల్, ప్రతి జనరేషన్లలో కూడా, ప్రతి డివిజన్లలో కూడా, ప్రతి అడుగులో అడుగు కూడా ఏఐ2సి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మిత్రుడు సీను గారు రావడం 1000 ఏనుగుల బలాన్ని ఇవాళ ఆర్టీపీకి ఇస్తుందని చెప్పి నేను ఇవాళ గంటపదంగా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో బండారు శ్రావణి పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యమని సింగనమల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారి శ్రావణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణము కరణం భవనంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దేవరాజ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అబద్ధాలతో అన్ని రంగాలను కుదేలు చేసిందని, మహిళలను, ఉద్యోగస్తులను, రైతులను నట్టెంట ముచ్చారని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ ఫలాలను తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ శిలాఫలకాలు వేయిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. నవంబర్ 20వ తేదీ ఒంగోలులో మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర పార్టీ జిల్లాలకు ఏ విధంగా ముందుకు పోవాలి, ఎన్నికల సమయంలో ఈ అధికార పార్టీ చేస్తున్న అఘాతాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దొంగ ఓట్లు కానీ వీటన్నిటిపైన ఏ విధంగా స్పందించాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదానికోసం ఆ రోజు చేసిన హామీలు, మేనిఫెస్టో ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతవరకు పూర్తి చేశారు, పూర్తి కానివి వాటిపైన ప్రశ్నించాలి. ఇట్లాంటి విషయాలపైన, సంస్థాగత విషయాలపైన మార్గదర్శనం చేశారు. ఆ విషయాన్ని జిల్లాలో అమలు చేసేదానికి మేము ఒక జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటాము. రేపు గురువారం 7వ తేదీ కళ్యాణదుర్గం పట్టణంలో కరణం భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ జిల్లా కార్యవర్గ సమావేశానికి మా జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి జిల్లా కార్యవర్గానికి ఆహ్వానితులైన 500 పైచిలకు కార్యకర్తలందరూ వివిధ స్థాయి నుండి వాళ్ళందరూ హాజరవుతారు. ఈరోజు మనం చూస్తున్నాం, మీ కళ్యాణదుర్గంలో ఏ విధమైన ఆ రోజు హామీ ఇచ్చారు, జిల్లాలో ఏ విధమైన హామీ ఇచ్చారు. ఈరోజు కరువు మండలాలను ప్రకటించారు. కరువు మండలం ప్రకటించినప్పుడు ఉంటున్నారు, దానికి ప్రత్యామ్నాయంగా మాది ఏమీ లేదని చెప్పేసి ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి మాకు భయం చుట్టుకుంది. అక్కడక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, దాన్ని డిస్టర్బ్ చేయడము, వాళ్ళు ఎవరైనా అధికారులు మాట్లాడుతుంటే మీరు అన్ని తప్పులు చెప్తున్నారనము, లేకపోతే వాళ్ళు మాట్లాడొద్దండి, చెప్పొద్దండి అని చెప్పడం, ఈ విధమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. బీటీపీ ప్రాజెక్టు కళ్యాణదుర్గం అసెంబ్లీకి, రాయదుర్గం అసెంబ్లీకి ఒక ఎంతో సహకారం చేస్తుంది. కొన్ని వేల ఎకరాలకి సాగునీరు వస్తుంది, దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజైతే మాట చెప్పాడు. పొద్దున దాకా జీడిపల్లి నుంచి బీటీపీ ప్రాజెక్టు పెద్ద దూరం లేదు, పెద్ద అమౌంట్ కాదు. ఆ అమౌంట్ కూడా వెచ్చించలేనంత విపరీతమైన స్థితిలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి ఏమో తెలుసు, మద్యం విపరీతంగా ఏర్లై పారిస్తున్నారు. దానికి ఏ బ్రాండో, ఏం కదో, అది ఎవరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయో, రాష్ట్ర ఖజానా పోతుందా లేదా వీళ్ళ ఖజానా పోతుందా అర్థం కావట్లేదు. సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఈ మద్యం మాఫియాలోనే డబ్బులు దోసుకున్నారని చెప్పేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తా, ప్రతి సమస్య తీరుస్తా అని ముతోల్ బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఎన్నో ఏండ్ల కల నేడు నెరవేరినందున ఆఖరి వరకు బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని పటేల్ అన్నారు. పార్టీ మారుతున్నారని వచ్చే అపోహలను ఎవ్వరూ నమ్మవద్దని, పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపారు. నా ముదోల్ సోదరి సోదరులకు నమస్కారం చేస్తూ ఈరోజు
నా గెలుపు కాదు, మన ముదోల్ నియోజకవర్గ ప్రజలు, అక్కలు, అమ్మల చెల్లెళ్ళు అందరి గెలుపు. నాకు భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించిన దానికి మీకు నా తరఫున, నా పార్టీ తరఫున, నరేంద్ర మోదీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, గత 75 సంవత్సరాల నుంచి మన ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే కలలు కన్నారో ఒక్కసారి ముదోల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని, ఈరోజు 70 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరించుకున్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి నేను అందరితో కలిసిమెలిసి ఉండి ప్రజా దర్బార్ పెట్టి ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటాను. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏదైనా ఉంటే కేంద్రంతో కొట్లాడి, మన రాష్ట్రంతో కొట్లాడి ప్రత్యేక నిధులు తెచ్చి ఇక్కడ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కొందరు నాకు అఫోలు పెడుతున్నారు, ఆ అఫోలకు నమ్మకండి. నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేటు, ఆఖరి బొట్టు వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉంటాను. అదేవిధంగా నాకు ఏదైతే ఈరోజు భారీ మెజార్టీని గెలిపించారో ఇక్కడ ఫండ్స్ ఏదైతే కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ అసెంబ్లీలో కొట్లాడి, సెక్రటరియట్లో కొట్లాడి ఫండ్స్ తెచ్చి మా నియోజకవర్గంకు డెవలప్ చేసే నా బాధ్యత ఉంది. ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తారో సబ్కా సాత్ సబ్కా వికాస్, అదే నినాదంతో నేను ఈరోజు ముంగట పోతాను. నేను ఏ మతానికి అపోజ్ కాను, అన్ని మతానికి నేను గౌరవిస్తా. కానీ నా మతానికి నేను కూడా స్పెషల్ గౌరవిస్తా. నేను ఒకటే, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వేరే రాష్ట్రాలది పాట పాడితే నేను వారికి వడ్డీ అని తెలియజేస్తున్నాను. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు భారతదేశం నుంచి పాట పాడితే నేను వాళ్ళకి గౌరవిస్తా. ఏ మతం కూడా కానీ నా మతంతో నేను సంబంధం లేదు, అందరితో కలిసిమెలిసి పనిచేస్తా. నరేంద్ర మోదీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారో ఆ వికాస్తో నేను బయట ఇక్కడి నుంచి ప్రోగ్రెస్ చేస్తాను తెలియజేస్తున్నాను. ప్రజా దర్బార్ కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, రామరావు భట్లు అని వచ్చి నా దగ్గర దళాలు ఉండరు, కమిషన్ ఉండదు, ప్రత్యేకంగా వచ్చి నా దగ్గర అన్ని విధాలుగా మీరు పనిచేసుకుంటాను మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే విలేకరులు, పత్రికా విలేకరులు కానీ, ఎలక్ట్రానిక్ విలేకరులు కానీ నాకు ఇంతవరకు 1 మంత్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. మీచాంగ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్నం నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ అన్నారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మేయర్ పలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్న పరిస్థితులను తెలుసుకొని పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వర్షపు నీటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. బాగా ఇబ్బందులు ఉన్నాయి పాపం బయట రాకలేదు. పోయినారు జిల్లాలో ఏమైనా కావాలన్నా మీ అందరూ మాట్లాడి ఆఫీస్కి వచ్చావా?
కుప్పంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. కుప్పం మున్సిపల్ పరిధిలోని హాకింగ్ స్కూల్ గ్రౌండ్లో పలమనేరు కుప్పం జట్లు మ్యాచ్లో తలపడ్డాయి. ఈ సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రీడాకారులందరూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలమనేరు జట్టుకు కెప్టెన్గా ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, కుప్పం జట్టు కెప్టెన్గా ఎమ్మెల్సీ భరత్ ప్రాతినిధ్యం వహించారు. రెండు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ ప్రారంభమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యం. సింగనమల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి ప్రజలకు సూచన. ప్రజా దర్బార్ నిర్వహిస్తా, ప్రతి సమస్య తీరుస్తా. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ముతోల్ బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు. భారీ వర్షాలున్నాయి, అలర్ట్ గా ఉండండి. ప్రజలకు సూచించిన మచిలీపట్నం మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ. కుప్పంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభం. కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్న పలమనేరు ఎమ్మెల్యే.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.